నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ జ్యోతిర్మయి గుండావజ్జులు గారు ఉన్నారు. నమస్తే మేడం. మేడం, ఈ పరువు హత్యలు అనేవి మనం ప్రణయ్ దగ్గర నుంచి చూస్తూనే వచ్చాము. అంటే అంతకుముందు కూడా జరిగాయి, బట్ బాగా వెలుగులోకి వచ్చింది అంటే ప్రణయ్ హత్య కేసు. ఆ తర్వాత మళ్ళీ అదే రీతిలో జరిగింది అంటే ఇప్పుడు సూర్యాపేట ఇన్సిడెంట్. అంటే అమ్మాయి ఏం చెప్తుంది అంటే ఇది పరువు హత్య కాదు, కులహత్య అని చెప్తుంది. ఏది ఏమైనా సరే ప్రేమిస్తే చంపేస్తాం అన్నట్టుగా ఉంటుంది. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఒకటి, పరువు హత్య కులహత్యకి అదేం పెద్ద డిఫరెన్స్ లేదమ్మా. అక్కడ పరువు కులంలో నుంచే పరువు వస్తుంది, పరువులో నుంచే కులం అనేది ఎలివేట్ అవుతుంది. సో ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ పరువు హత్యకి కులహత్యలకి. దాన్ని కులహత్యలు అనకూడదు కాబట్టి, ఒక టెర్మినాలజీ ప్రకారం కులహత్య అనేది అనకూడదు కాబట్టి, వాడకూడని పదజాలం కాబట్టి దానికి ఒక పరువు హత్యలు అనే ఒక పేరు పెట్టారు. ఓకే, దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఇంకొకటి, సూర్యాపేటలో జరిగిన ఇన్సిడెంట్. ఇప్పుడు మీరు చెప్తున్నారు అమృత ప్రణయ్ కేసు దగ్గర నుంచి. ఇప్పుడు కాదమ్మా, తరతరాలుగా ఇవాళ మనకు సంవత్సరాలుగా ఈ పరువు హత్యలు అనేవి ఎక్కడో ఒక చోట ఏదో ఒక టర్మ్లో ఇది బయటపడుతూనే ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి ఇన్సిడెంట్స్. ఇన్ ఫ్యాక్ట్ హడావుడిగా వచ్చేస్తారు, మేజర్లు అయిపోయినా మనేస్తారు, పోలీస్ స్టేషన్లకు వస్తారు, పోలీస్ స్టేషన్లలో పెళ్లి చేసుకుంటారు పోలీసుల సహకారంతో. ఆ తర్వాత ఇన్సిడెంట్ జరుగుతాయి, వెలుగులోకి వచ్చేవి కొన్ని, రానివి కొన్ని. తర్వాత ప్రేమించేటప్పుడు ఉండే నిబద్ధత, పెళ్ళి చేసుకొని ప్రేమించేటప్పుడు తెలుసు ఏది ఈ కులం అనేది, మతం అనేది ఇలాంటివి ఉన్నాయి, మన ఇంట్లో మనం ఎలా పెరిగాము, మన ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకుంటారా, సొసైటీ ఒప్పుకుంటుందా, మన బంధువులు ఒప్పుకుంటారా, ఇవన్నీ ప్రేమించేటప్పుడు తెలియదా? తల్లిదండ్రులు ఒప్పుకుంటారా లేదా అన్న విషయం తెలుసు. తెలిసినప్పుడు కూడా ప్రేమించినప్పుడు, ఒకటి తెలిసినప్పుడు ప్రేమించినప్పుడు ఈ తల్లిదండ్రులను ఒప్పించి చేసుకోవడం అనేది ఒక బాధ్యత. లేదు, తల్లిదండ్రులుగా ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి, మన పిల్లలు వాళ్ళ ఇష్టము, ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు వాళ్ళు ఎలా పెరగాలనుకుంటున్నారు, వాళ్ళు ఎవరిని ఇష్టపడుతున్నారు అనేది వాళ్ళ ఇష్టము. ఇక్కడ మన కులము, మన పరువు ప్రత్యేకంగా ఫలానా వాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అని అనుకుంటారు కాక, బట్ వాళ్ళ తల్లిదండ్రుల ప్రమేయమో, వాళ్ళ యొక్క బంధువుల ప్రమేయమో, తాత ముత్తాతల ప్రమేయమో సొసైటీ పరంగా ఏముండదు కదా. వాళ్ళ ఇష్టము, వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకంతే, నేను నీళ్ళు వదిలేశాను, నాకు ఇష్టమైతే వాళ్ళని ఆదరిస్తాను, కష్టమైతే వదిలేయాలి. ఈ హత్యలేంటి? హత్య చేసే హక్కు ఎవరిచ్చారు? ప్రేమిస్తే హత్య చేసేస్తారా? మన కులం కాకపోతే హత్య చేసేస్తారా? మన వర్ణం కాకపోతే, మన మతం కాకపోతే హత్య చేసేస్తారా? లేదు, ఒక సోషల్ స్టేటస్, మన స్టేటస్ కాకపోతే సొసైటీ పరంగా హత్య చేసేస్తారా? ఏ రాజ్యాంగం చెప్పలేదమ్మా. మైనర్లుగా ఉన్నవాళ్ళు వాళ్ళదొక ఒక ఎథికల్గా ఆలోచిస్తే, ఎథికల్గా ఎమోషనల్గా ఆలోచిస్తే, ఒకళ్ళని ప్రేమించేటప్పుడు మనకంటూ ఒక అవగాహన ఉంటుంది, మన ఇంట్లో పరిస్థితులు ఉంటాయి. కోర్స్ ప్రేమ అనేది ఇవన్నీ చూసుకొని పుట్టేది కాదు కదా. ప్రేమ మన కులము, మతము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చూసుకొని, సోషల్ స్టేటస్ ఇవన్నీ చూసుకొని కాదు కదా పుట్టేది ప్రేమ. సో ఆ ప్రేమ పుడుతుంది, పుట్టిన తర్వాత పరిణామాల గురించి ఆలోచించాలి. ప్రేమ పుట్టడం అనేది దాని గురించి అది ఒక సపరేట్ సబ్జెక్ట్. పరువు హత్యల దగ్గరికి వచ్చేసరికి, పరువు హత్యలు అనేది అసలు హత్య ఒక మనిషిని, రాజ్యాంగంలో చెప్పలేదు, ఒక మనిషిని చంపడము అనే హక్కు ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇవ్వలేదు, రాజ్యాంగం ఇవ్వలేదు ఆ హక్కు. దానికి ఒక వ్యవస్థ ఉంది. పెళ్ళి చేసుకున్నారు, వెళ్ళిపోయారు, 6 నెలలు, ఆగస్టులో ఏమో పెళ్లి చేసుకున్నారు వాళ్ళు, ఆగస్టులో పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ వాళ్ళు బతుకుతున్నారు. సో వాళ్ళని వదిలేయండి అంతే. మీకు మనసులో బాధ ఉంటుంది, ఒక తల్లిదండ్రులుగానో, ఒక పేరెంట్స్గానో మనల్ని కాదనుకొని వెళ్ళిపోయారు అనే బాధ ఉంటుంది. దాన్ని నేను కాదని చెప్పట్లే, అదొక ఎమోషనల్ పెయిన్, ఓకే ఫైన్. బట్ దాన్ని పనిగా అదొక రెక్కిలాగా చేసి వాళ్ళని పట్టి అబ్బాయిని చంపడము, లేకపోతే అమ్మాయిని చంపడము. ఇప్పుడు అమ్మాయి లైఫ్ ఏమవుతుంది?
అమ్మాయిని మీరు మీరు ఏ విధంగా రక్షించుకున్నారు? వాట్ ఈస్ హర్ ఫర్దర్? సో ఈ పరువు హత్యలు అనేది, కుల హత్యలు, పరువు హత్యలు ఏదైనా కానీ హత్యలను ప్రేరేపించడము అనేది మన సంస్కృతి కాదు. మనం వాటిని ఏ విధంగానూ సమర్థించకూడదు. పరువు హత్యలు అనేది ఏ విధంగానూ సమర్థించకూడదు. వాళ్ళకి కఠినంగా, అది ఏ వర్ణం వాళ్ళైనా, ఏ కులం వారైనా, పరువు హత్యలు అనేది ఇక్కడ మెయిన్. దాని వెనకాల పరువు హత్యలు. ఈ పరువు హత్యలు కానీ చేసే వాళ్ళని మనం సమర్థించకూడదు. వాళ్ళని ఏ విధంగానూ మనం సపోర్ట్ చేయకూడదు. దిస్ ఈస్ ద థింగ్ ఐ వాంట్ టు